ఇచ్చినందుకు నేనెంతో కృతజ్ఞత కలిగి ఉంటున్నాను. మరి ఒక చిన్న వాక్య భాగాన్ని మీతో చెప్పాలని, మనందరికీ తెలిసిన విషయమే, మనమందరము రోజు చదువుకునే విషయమే. బైబిల్ గ్రంథం నందు ఒక మాట, మన శరీరంలోనే ఒక భాగం, అది చాలాసార్లు చెప్పబడి ఉంటున్నది. అది ఏంటంటే మన హృదయం గురించి బైబిల్ గ్రంథంలో చాలాసార్లు రాయబడి ఉంది. దాదాపుగా 836 సార్లు మనం ఆ పదాన్ని చూడవచ్చు. ఎందుకంటే దేవుడు మన నుండి కోరుకునేది మన హృదయాన్ని మాత్రమే. మన శరీరంలో అతి సున్నితమైన భాగం, అతి ప్రాముఖ్యమైన భాగం. అది పని చేయకపోతే ఒక్క క్షణం, ఒక్క రెప్పపాటు మన జీవితం అంతరించిపోతుంది. ఎంతో సున్నితమైన హృదయం. కాబట్టి దేవుడు ఆ హృదయాన్ని మన నుండి కావాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అలాంటి వాక్య భాగాన్ని ఒకసారి సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం, Proverbs 4th chapter 23 verse. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. ఈ సామె, నీ హృదయము నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. ఇది సొలొమోను రాజు రాసినటువంటి సామెతల గ్రంథం. సొలొమోను రాజు గురించి ఒక 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను. సొలొమోను రాజు దావీదు మహారాజు యొక్క కుమారుడు. ఆయన తరువాత ఇశ్రాయేలు దేశాన్ని 40 సంవత్సరములు సొలొమోను రాజు పరిపాలించి ఉంటున్నాడు. ఆయన పీరియడ్లో దేవుని అడిగి జ్ఞానమును ఆయన దేవుని దగ్గర నుండి కోరుకొని జ్ఞానముతో రాజ్యాన్ని పరిపాలించి ఉంటున్నాడు. 40 సంవత్సరములు ఇజ్రాయెల్ దేశం చాలా అభివృద్ధిని సాధించింది. అన్ని రంగాల్లో, ఆర్థికంగా, వ్యాపారంలో, ప్రతి విషయంలో కూడా ప్రజలందరూ కూడా క్షేమం కలిగి ఆ రాజ్యములో వర్ధిల్లినటువంటి వారు. ఎందుకంటే దావీదు మహారాజు చాలా జ్ఞానవంతుడు. అటువంటి జ్ఞానం ఇప్పటి వరకు ఇంకా ఎవరికి కూడా ఇవ్వబడలేదు. అది దేవుని చేత ఆయన పొందినటువంటి గొప్ప ఆశీర్వాదమై ఉంటున్నది. 40 సంవత్సరముల ఆయన పరిపాలన